అందే అందే చేతులే ఆకాశానికే పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే రాధే రాధే ఇది నీ గాధే మమతే ముడుపై ఒదిగే ఇక నీ కథని నడిపే రమణి అదిగో నదిలా సాగే అల్లే ఎల్లే ఆసలే ఈ బంధానికే చల్లే చల్లే రంగులే ఆనందానికే రాధే 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 ఓ రాధే రాధే ఓ రాధే 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 రాధే. అక్షర మౌనానికి మా అమ్మ టార్చర్కే తాగాను. ఇదేమో చెప్పనంటుంది, ఆవిడేమో వదలంటుంది. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాను అత్తయ్య, నలిగిపోతున్నాను. ఎవరికి చెప్పలేకపోతున్నాను. ఏం చేయను ఏం చేయను. ఏమండి బాబు, ఏమండి? బావ బాగా మత్తులో ఉన్నాడు చిన్నక్క. ఇంటికి తీసుకెళ్తాను. ఇలా తీసుకెళ్ళవంటే అస్సలు ఊరుకోరు. ఏం చేయనమ్మా, ఈయనింటికి వెళ్ళకపోతే అత్తయ్య గారు కంగారు పడతారు. ఇక్కడ ఉన్నారని చెప్పినా అక్కడికి తీసుకెళ్ళినా రెండూ ఒకటే. అదేదో అక్కడే తిట్లు తింటాను. అలవాటైపోయింది. అమ్మా సరే తీసుకెళ్ళు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో వెళ్తుంది చిన్నక్కమ్మా. అందుకే కదమ్మా అంటుంది. అమ్మా దుర్గమ్మ, నువ్వే చూసుకో తల్లి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాడు. ఈయన డెఫినెట్ గా దాని దగ్గరికే వెళ్ళుంటారు. చెప్తా. ఎక్కడికెళ్ళాడు? తెలీదమ్మా. అత్తయ్య, నాకు అనుమానంగా ఉంది. అంటే ఇంకెవరు? ఆ వగలాడి ఉందిగా అత్తయ్య, అదే బావగారిని దాని దగ్గరికి పిలిపించుకుని ఉంటుంది. శృతి, అక్షర మీద బుజ్జమ్మకి కోపం ఉంది కదా అని ఇంకా పెంచాలని చూడొద్దు. ఆ ఉద్దేశాలు నాకు లేవు మావయ్య గారు. ఆ బుద్ధులన్నీ అక్షరవే. నువ్వు చూసావా మా తమ్ముణ్ణి అక్షర పిలవటం, వాడు వెళ్ళటం? నువ్వు చూసావా అంట. చూడాలా వదినా? ఆ అమ్మగారి గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందని మీకు తెలీదు? నా పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని నాకే వార్నింగ్ ఇచ్చింది. ఏమత్తయ్యా, మీకు చెప్పలేదు? అదే అత్తయ్య, కన్ఫర్మ్ ఈ రూట్లోనే వెళ్తుంది. తోని మాయకి పడిపోయే మొదటి స్థానంలో ఉంది బావగారే కదా. మెయిన్ పర్సన్ ఆయనే కదా. ఆయన్ని మచ్చిక చేసుకుని పెళ్ళి ఆపాలని చూస్తుంది. అది చూస్తే మాత్రం దాని దురాశ నెరవేరనిస్తానా? నెరవేరకూడదంటే బావగారిని కట్టడి చేస్తేనే జరుగుతుంది అత్తయ్య. పెళ్ళయ్యే వరకు ఆయన్ని గుమ్మం దాటనివ్వకుండా ఆపితేనే అవుతుంది. ఇదిగో, నిజానిజాలు తెలియకుండా అక్షర మీద అబండాలు వేయట్టు చెప్తున్నాను. పూజమ్మ, ఆ అమ్మాయి మాటలు నమ్మకు. ఇల్లు ప్రశాంతంగా ఉండటం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఇంకేం చెప్తాను? మీరు నిశితంగా ఆలోచించండి మావయ్య గారు. ఎవరికి ఆలోచనలున్నాయో అర్థం అవుతుంది. నిస్వార్థంతో చూడండి, స్వార్థపు బతుకు ఎవరిదో కనబడుతుంది. అక్షరకి స్వార్థం లేదు. సరే, మీరెప్పుడు మా మాట విన్నారు కనుక అలాగే అనుకోండి. రండత్తయ్య, ఆయన అక్కడే ఉంటారు. ఎక్కడికి అక్షర తెచ్చా? ఇంటికి. ఇంటికే వచ్చా? మళ్ళీ తిప్పి తిప్పి ఇంటికే తెచ్చావా? వచ్చింది మీ ఇంటికి. మా ఇంటిగా? అవును, మాట్లాడకుండా రండి. ఆయనగా వస్తే చెప్పరు, మనంగా వెళ్తేనే పట్టుకోవచ్చు. అప్పుడు గాని వీళ్ళు నమ్మరు. పద. దేవుడో దేవుడో దేవుడో, బావగారు దాని దగ్గరే ఉండాలి.
రెడ్ హ్యాండెడ్ గా దొరకాలి. ఈ పూటతో దాని పేజీ పూర్తిగా చెరగాలి. అబ్బా, నువ్వేమనుకుంటే అదే జరిగిపోతుంది కదే శృతి. చెప్తా. ఓ, చూస్తున్నారా? ఇప్పుడేమంటారు? ఇంకేమంటారు? దేవత కాదు దెయ్యమని తెలుసుకుంటారు. అత్తయ్య, మ్మ్. నా కొడుకును ఎలా అయితే చూడకూడదు అనుకున్నానో అలాగే చూపించావు కదే. ఏం చూపించింది? చూడు అక్షర, నిజం చెప్పకపోతే రోజు తాగుతా. ఇంకేం చెప్పాలరా? దానికోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. బావగారు చేసుకోవట్లేదు అత్తయ్య, అక్షరే చేస్తుంది. ఏయ్, అక్షరాన్ని ఏమన్నా అన్నావంటే మోకాలు చెప్పులు విరిగిపోతాయి. చూసారత్తయ్య ఎలా ఉసిగొలుపుతుందో? నువ్వు ఆగుతావా? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? బంగారం లాంటి మా బావగారిని తాగుడికి బానిసం చేసి నీ బానిసగా చేసుకోవాలని చూస్తున్నావు. పిలిచి మరీ లేని అలవాట్లను చేసి ఆయన్ని చెడగొట్టి మా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు. శృతి, జరిగింది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆహా, నువ్వు చెప్పు జరిగింది. ఈయన ఇంటికొచ్చారు అత్తయ్య. ఇలాగే వదిలేలేను కదా, అందుకే తీసుకొచ్చాను. ఏం కదలుతున్నావే? మా బావగారు తాగొస్తే మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం. నువ్వెందుకు తీసుకొచ్చావు? మీరొచ్చే వరకు ఆయన ఆగుతారా? చాలే ఆపు. ఈ సాకుతో ఇంట్లోకి చొరబడాలనే కదా. నా ఇంటికి నేను చొరబడ్డం ఏంటి? విన్నారా అత్తయ్య, విన్నారా? దాని ఇల్లంట. అనుభవించిన సుఖాలు వదులుకోలేకపోతున్నట్టుంది. కొత్త ఎత్తుగడ వేస్తుంది. ఆ అవసరం నాకు లేదు. సంతకం పెట్టాక కూడా ఇదంతా కూడా అనవసరమేగా. పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తానని శృతితో అన్నావటగా. నాటకాలు ఆడుతున్నావా? లేదండి. ఏయ్, నీ ఇల్లు అన్నప్పుడే నీ దుర్బుద్ధి ఏమిటో నాకు అర్థమైంది. నాకే దుర్బుద్ధి లేదు. ముందీని లోపలికి తీసుకెళ్ళనివ్వండి. నువ్వు తీసుకెళ్లేదేంటే? నేను లేనా? వదులు. రండి బావగారు. ఎవరా? శృతిని బావగారు. చెంప పగలొద్దు. అదిగరా, పద మన ఇంటికి వెళ్దాం. ఇంటికే కదా వచ్చావు. ఇంటికేనా? ఏదో గొడవ వినపడదే, చేపల మార్కెట్లో ఉన్నావేమో అనుకున్నా. పదక్షర, నువ్వు తీసుకెళ్ళు. ఎవరన్నా పట్టుకుంటే పళ్ళు పళ్ళు రాలకూడదు. రేయ్, అక్షర, తీసుకెళ్ళు, లేదంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతా. తగలడు. చెప్పు అక్షర, నిజం చెప్పు, నిజం చెప్పు అక్షర, ప్లీజ్. చెప్తాను, మీరు రండి. నిజం చెప్పు అక్షర. చెప్తాను, పడుకోండి. నిజం చెప్పు. చెప్పు అక్షర, నన్ను వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోక అక్షర. హక్కులు పొందాలని అనుకోకు, అది ఎప్పటికీ జరగదు. బయట మాత్రమే భార్య, మన మధ్య ఏది ఉండదు. అలాగే అక్షర, నా ప్రేమ నిజం. నిజమైన ప్రేమకు హక్కులు అక్కర్లేదు, ఆశించడాలు ఉండవు, బాధ్యతే ఉంటుంది. ఆ బాధ్యతతోనే ఉంటా. నువ్వుగా నన్ను అర్థం చేసుకునేంత వరకు దగ్గరగా ఉన్నా హక్కులు అడగను. ఏం చేస్తుంది చూద్దాం పదండి అత్తయ్య. ఏం
చేస్తున్నావే? ముడిపడిన తాళిబంధం విడిపోనంటుంది. తానేం చేస్తుంది? మేం ఉన్నాం కదా, మరి తీ. తప్పు చేసిన దాన్ని తన్ని తరిమేక ఇంకా మోస్తున్నా. చచా, తను తప్పు చేయదమ్మా. చాలు చాలు. పండించిన సెంటిమెంట్ చాలు, ఇక బయలుదేరు. వీడు విరగడైపోయింది. అక్షర, నీ చుట్టూ తిరుగుతున్నా చెప్పవే. చెప్పలేదు, మళ్ళీ మళ్ళీ తాగొస్తా. చెప్పక్షర. అక్షర, చెప్పక్షర. బుజ్జమ్మ, ఆ అమ్మాయి మంచిది. రేపు పెళ్లిలో అందరూ ఈ మాటే అంటారు. ఆలోచించుకో. అత్తయ్య, దీన్ని ఇలాగే వదిలేస్తే మనకి చుక్కలు చూపిస్తుంది. ఎల్లుండే పెళ్ళి. ఇదే కంటిన్యూ అయితే కష్టం. మీరే ఏదో ఒకటి చేయాలి. అక్షర పెళ్ళాపే ప్రయత్నం చేయొచ్చు. అదేదో కళ్ళ ముందుంటే నోరెత్తదు కదమ్మా. అక్షర, నీ చుట్టూ తిరుగుతున్నా చెప్పవే. చెప్పలేదు, మళ్ళీ మళ్ళీ తాగొస్తా. ఆగు. అత్తయ్యకి బాగా ఎక్కించాను కదా, 4 తగిలించే పంపేలా ఉంది. కొట్టత్తా, కొట్టు. ఇక ఇటు రాకుండా కొట్టు. నన్ను చాలాసార్లు కొట్టింది. నువ్వు తగిలించు, నేను చూస్తాను. నువ్వు వెళ్ళట్లేదు. పెళ్ళయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉంటున్నావు. అబ్బా, ఇదేంటి నాకు తగిలిందిగా? అత్తయ్య, మీరన్నది నేను విన్నదేనా? నీకోసమే శృతి. బాగా ఆలోచించారా? ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అక్షర ఇక్కడుంటే నీ పెళ్లికి ఇబ్బంది ఉండదు. ఎలా అత్తయ్య? దగ్గరుండి అదే పెళ్లి పెద్దయ్య అన్నీ జరిపిస్తుంది కదా. దాని సమ్మతంతోనే చేస్తున్నానని అందరూ అనుకుంటారు. వాడు దీంతో పాటు మరోసారి అలా కనపడడు. జనం బుజ్జం మీద అన్యాయం చేస్తుందని అనుకోరు. దీన్నిక్కడుంచితే అన్నీ సెట్ అయిపోతాయి. మంచి నిర్ణయం తీసుకున్నావు బుజ్జమ్మ. పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి లేదులేంటి. సంతకం పెట్టిన పత్రాలు ఉన్నాయి. అయినా బుద్ధి చూపిస్తాను అంటే DNA టెస్ట్. ఓ, అలా వచ్చారా అత్తయ్య? అయితే ఓకే. అదే విషయం. నిన్ను ఉండమని నేనేమీ రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండు. పెళ్ళవగానే ఉండకు. ఇక నీకు దీని భయం లేదు. నీ పెళ్ళి అయిపోయినట్టే. హాయిగా వెళ్ళి పడుకో. రా.
అక్షర, ఏదైతేనే మీ అత్త నిన్నింట్లో ఉండమని చెప్పింది. ఈ పెళ్లి కాకూడదు అక్షర. తమ్ముడు బాధపడకూడదు. ఏదో ఒకటి చెయ్యి. చేస్తాను వదినా. నా భర్తని దానికెందుకు ఇస్తాను? పద. ఇప్పుడు మనసు కొంచెం ఊరటగా ఉందమ్మా. నాకు కూడా నాన్న. అక్షర రాకతో వనం వచ్చినట్టుగా ఉంది. కానీ ఎలా ఆపుతుందో లేదో అని భయం కూడా ఉంది. దేవుడు ఉన్నాడమ్మా, నమ్మకం ఉంది. గదిలోకి తీసుకెళ్ళు. ఈ పూట ప్రశాంతంగా పడుకుంటానమ్మా. మ్మ్. ఏంటి ఇది ఇంకా రాలేదు? అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుందనుకుంటా. వాళ్లతో పాటే మనము వెళ్ళినా బాగుండేది. వెళ్దామా అమ్మా? ఆ, అమ్మా ఉండు, నీ ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మా, బావగారి నెంబర్, చిన్నకేమో. అమ్మా, నువ్వేనా? ఏమైందమ్మా ఇంకా రాలేదు? ఏం కాలేదమ్మా. వస్తున్నావా? లేదమ్మా, అత్తయ్య గారు ఇక్కడే ఉండమన్నారు. అవునా? చెప్పేశావా? అమ్మా, అర్థమైంది. మరెలా ఉండమన్నారే? పెళ్ళయ్యే వరకు ఉండమన్నారు. అంటే దాని అర్థమేంటి? నువ్వు ఉంటే పెళ్లి ఆగకుండా ఉంటుందనేగా? నువ్వు తెలుసుకోకుండా తలాడించేసావా? అమ్మా, భయపడకు. ఇంకా నీకెలా చెప్పాలంట? ముందు నేను చెప్పేది వినమ్మా. ఏం చెప్తావమ్మా? అక్కడే ఉండి నీ భర్త నువ్వే అమ్మాయికి దానం చేస్తాను అని చెప్తావా? నీ కళ్ళ ముందే వాళ్ళ పెళ్లి చేస్తాను అంటావా? అలా ఏం అనను. ఇన్ని రోజులు నన్ను నమ్మావు కదా, అదే నమ్మకంతో ఉండమ్మా. ఏ నమ్మకంతో చెప్తున్నావు? అమ్మా, నేనిప్పుడున్నది నా భర్త దగ్గర. ఈయన నాకు దూరం కాకుండా ఏం చేయాలో నాకు తెలుసు. విడిపోయే సమస్య లేదు. ఈ పెళ్లి జరిగేది అంతకన్నా లేదు. దిగులు పెట్టుకోకు, ధైర్యంగా ఉండు. రేపు ఫోన్ చేస్తాను. ఏంటమ్మా? అది పాత పాటే పాడుతుందే, భయంగా ఉందే. రేపు నువ్వే వెళ్ళి బుజ్జమ్మత్తయ్య గారితో ఒకసారి మాట్లాడమ్మా. మిమ్మల్ని వదులుకోనండి, వదులుకోను. మీరిక తాగకూడదు. మీరు తాగేది నా వల్లే కదా. నేనే సారీ అండి. ఏంటి ఎమోషనా? ఉంటుందిగా. ఉండకూడదు. చెప్పడానికి నువ్వెవరు? హీస్ మైండ్. ఓ, నీకు మైండ్ లేదు కదా. ఏంటే నోరు లేస్తుంది? నిన్ను చూస్తే ఆగదు కదా మరి. ఎక్కసకలా? నీకైతే బాసికాలు పడవలే.